రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ఏ టాపిక్ మా డిస్కస్ చేయాల్సింది? bailment and pledge. Right. Before starting with the concepts of the special contracts, as we know, special contracts, Indian Contract Act lo కొన్ని సెక్షన్స్ని, కొన్ని కాంట్రాక్ట్స్, కొన్ని సెక్షన్స్ని సపరేట్ చేసి వాటిని స్పెషల్ కాంట్రాక్ట్స్గా క్లాసిఫై చేశారు. స్పెషల్ కాంట్రాక్ట్స్గా క్లాసిఫై చేయడానికి బేసిక్ రీజన్ ఏంటి అంటే, జనరల్ కాంట్రాక్ట్స్తో కంపేర్ చేసినప్పుడు స్పెషల్ కాంట్రాక్ట్స్కి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనం ఒక పార్ట్ని జనరల్ కాంట్రాక్ట్ గాను, ఇంకో పార్ట్ని ఇది కాదు, స్పెషల్ కాంట్రాక్ట్స్ గాను చెప్పుకుంటున్నాం. సో సెక్షన్ 124 నుంచి 238 వరకు ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వీటిని ఏమంటాం? స్పెషల్ కాంట్రాక్ట్స్. రైట్. సెక్షన్ 1 నుంచి 75 వరకు జనరల్ కాంట్రాక్ట్ అని, జనరల్ కాంట్రాక్ట్స్ అని. సెక్షన్ 124 నుంచి 238 వరకు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని, ఈ సెక్షన్స్ 124 నుంచి 238 వరకు ఉన్నటువంటి సెక్షన్స్, ఇందులో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ని స్పెషల్ కాంట్రాక్ట్స్ అంటారు. యాక్చువల్గా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో 266 సెక్షన్స్ ఉన్నాయమ్మా, 266. ఇందులో సెక్షన్ 1 నుంచి 75 వరకు డీల్ చేసేటువంటి కాంట్రాక్ట్స్ జనరల్ కాంట్రాక్ట్స్. మరి సెక్షన్ 76 నుంచి 123 వరకు సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్ ప్రొవిజన్స్ ఉండేటివమ్మా. అంటే సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్ ఇంతకుముందు ఎందులో ఉండేది? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లోనే ఉండేది. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి సపరేట్ చేశారు సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్ని. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్ని సపరేట్ చేశారు. అలా సపరేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటేను, యాజ్ వి నో, సేల్, దట్ ఈస్ సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ ద గుడ్, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ట్రాన్సాక్షన్. వాటికి సంబంధించి సెట్ ఆఫ్ ప్రొవిజన్స్ సపరేట్గా ఉన్నాయి. వాటికి సంబంధించిన సెట్ ఆఫ్ కాంట్రాక్ట్స్, టర్మ్స్, కండిషన్స్ ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి. మరి అవన్నీ సపరేట్గా ఉన్నప్పుడు దానితో సపరేట్ యాక్ట్ ఎందుకు చేయకూడదు అనే ఇంటెన్షన్తో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉన్నటువంటి సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్ ప్రొవిజన్స్ని సపరేట్ చేసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో నుంచి సెక్షన్ 76 నుంచి సెక్షన్ 123 వరకు ఈ సెక్షన్స్ని సపరేట్ చేసి సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్గా ఇన్సర్ట్ చేయడం జరిగింది, లేదు కొత్త యాక్ట్ని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 124 నుంచి 238 అవి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లోనే ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లోనే ఉన్నాయి. బట్ వాటిని స్పెషల్ కాంట్రాక్ట్స్ అంటాం. ఏంటి? స్పెషల్ కాంట్రాక్ట్స్. ఎందుకు సార్ స్పెషల్ కాంట్రాక్ట్స్ అంటారు? ఫస్ట్, జనరల్ కాంట్రాక్ట్ గురించి మీకు ఐడియా ఉందా? ఐడియా ఉందా లేదా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ పిక్చర్లోకి రావాలంటే ఏముండాలి? అగ్రిమెంట్ ఉండాలా? రైట్. ఆ అగ్రిమెంట్ ఉండాలంటే ఏముండాలి? సెట్ ఆఫ్ ప్రామిసెస్, దట్ ఈస్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. When offer and acceptance is there we can say that there is an agreement. An agreement which is enforceable by law and plus consideration, it will become contract. ఇదిగా మనం చదువుకుంది. ఆఫర్, యాక్సెప్టెన్స్ ఉంటే అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా ప్లస్ కన్సిడరేషన్ ఈక్వల్ టు కాంట్రాక్ట్ అని చదువుకున్నాం. అవి జనరల్ కాంట్రాక్ట్స్ అమ్మ. అవేంటవి? జనరల్ కాంట్రాక్ట్స్. జనరల్ కాంట్రాక్ట్స్కి ఉన్నటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మీకు ఆల్రెడీ చాలా తెలుసు. మీరు చెప్పండి, నేనంటాను. ఒక కాంట్రాక్ట్ అవ్వాలి అని అంటే ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి, లాఫుల్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఏమ్మా? కెపాసిటీ టు ద కాంట్రాక్ట్స్, capability to do. Parties, that is both parties, two parties, right? To execute a contract there should be two parties. Inka, it should not be a vague, that is the terms and conditions must be specific. Inka, it should not be declared as a void. అంతేనా? ఇలాంటివన్నీ మీరు ఎక్కడ చదువుకున్నారు? ఎక్కడ? ఇండియన్ కాంట్రాక్ట్లోనేనా? ఈ ఎలిమెంట్స్ అన్నీ జనరల్ కాంట్రాక్ట్కి కావాలి. ఏంటి? సరే,
ఇప్పుడు మీరు చెప్పిన ఎలిమెంట్స్లో 1 or 2 ఎలిమెంట్స్ ఆబ్సెన్స్ అయితే ఏంటి, 1 or 2 ఎలిమెంట్స్ ఆబ్సెన్స్ అయితే అది కాంట్రాక్ట్ అవుతుందా? కాదు కదా, అలాగే కదా మనం చదువుకున్నాం. ఇస్ ఇట్ రైట్? ఇప్పటివరకు మీరు చెప్పిన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటేనే ఏమవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. అందులో ఏ 1, 2 ఆబ్సెంట్ అయినా కాంట్రాక్ట్ కాదు. కానీ గుర్తుపెట్టుకోండి మా, ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో 1 or 2 ఎలిమెంట్స్ ఆబ్సెంట్ అయినా సరే స్టిల్ దెర్ ఇస్ ఎ కాంట్రాక్ట్. స్టిల్ దెర్ ఇస్ ఎ కాంట్రాక్ట్. అవే స్పెషల్ కాంట్రాక్ట్స్. సో మీకు సింపుల్గా అర్థం అవడానికి ఇలా చెప్పాను అంతే. జనరల్ కాంట్రాక్ట్స్కి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మీకు తెలుసు. ఆఫర్, యాక్సెప్టెన్స్, ఎన్ఫోర్సబుల్ బై లా, 2 parties, capability to the contract, should not be declared as a void contract, it should not be a vague, right? Like this, all these elements we know, but all those elements are required for execution of a general contract. And now I am saying that even if 1 or 2 elements are absent, still we can presume that there is a contract. Those are special contracts. అంటే జనరల్ కాంట్రాక్ట్కి ఉన్న అన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినవి అన్నీ ఉంటాయి, బట్ అందులో 1, 2 ఆబ్సెంట్ అయినా మనం ఏం చెప్పాలి, స్టిల్ కాంట్రాక్ట్ ఉంది అని చెప్పాలి. అలాంటి కాంట్రాక్ట్స్ ఏమో బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్, ఇండెమ్నిటీ గ్యారంటీ అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. ఇస్ క్లియర్? అండ్ నెక్స్ట్ సెక్షన్ 239 నుంచి 266 వరకు ఇండియన్ కాంట్రాక్ట్లోనే ఉండేటివమ్మా. అవి పార్ట్నర్షిప్ గురించి డీల్ చేసేటివి. బట్ పార్ట్నర్షిప్కి ఉన్నటువంటి ఎసెన్స్ని బేస్ చేసుకొని ఇండియన్ కాంట్రాక్ట్ నుంచి ఆ ప్రొవిజన్స్ని సపరేట్ చేసి సపరేట్ యాక్ట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్ అయినా పార్ట్నర్షిప్ యాక్ట్ అయినా ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇండియన్ కాంట్రాక్ట్ నుంచి మాత్రమే వచ్చాయి. ఇస్ ఇట్? సో ప్రజెంట్ మీరు ఇండియన్ కాంట్రాక్ట్లో చదువుకుంటే 2 parts, జనరల్ కాంట్రాక్ట్స్, స్పెషల్ కాంట్రాక్ట్స్. ఐ హోప్ దట్ ఆల్రెడీ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎన్ అవేర్నెస్ అబౌట్ ది జనరల్ కాంట్రాక్ట్స్. లేదా ఉంటే వెరీ గుడ్, లేకపోతే ఇంకా వెరీ గుడ్, ఇబ్బంది ఏం పడమాకండి. రైట్? నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ది స్పెషల్ కాంట్రాక్ట్స్, అవుట్ ఆఫ్ విచ్ బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్. మా ఇందులో సెక్షన్ వైజ్ మీరు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీ నాలెడ్జ్ కోసం చెప్పాను. మీరు చదువుకున్న బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్, ఇండెమ్నిటీ గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ ఇవన్నీ ఇండియన్ కాంట్రాక్ట్లో ఉండేటివే. బట్ ఇవి స్పెషల్ కాంట్రాక్ట్స్ అని చెప్పడానికి నేను మీకు ఈ చార్ట్ ఇచ్చాను అంతే. అర్థమైందా? నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద చాప్టర్ ఆఫ్ బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్. రైట్? సో బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్ మా 2 different కాంట్రాక్ట్స్. అందులో నేను ఫస్ట్ బెయిల్మెంట్తో స్టార్ట్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా, బెయిల్మెంట్ అంటే ఏంటి? మొదలటండి. గూడ్ సార్, ట్రాన్స్ఫర్ సార్, డెలివరీ సార్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్? పొజిషన్ ఆఫ్ గూడ్స్ ట్రాన్స్ఫర్ 1 person to another person for some purpose. ఎవరో స్పెసిఫిక్ పర్పస్ అంటున్నారమ్మా, సమ్ పర్పస్. వెరీ గుడ్ మా. సో ఈ గులాబ్ జామున్ మొత్తాన్ని జాగ్రత్తగా కలిపితే బెయిల్మెంట్ డెఫినేషన్ వచ్చేద్దామా, జాగ్రత్త నేర్చుకోండి. బెయిల్మెంట్, బెయిల్మెంట్ మీన్స్ transfer of, bailment means transfer of movable property. ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ ఫ్రమ్ 1 person to another person. Bailment means transfer of movable property from 1 person to other person for some purpose. For some purpose. After accomplishment of such purpose, after accomplishment of such purpose, మీకు నోట్ చేసుకోవడానికి టైం ఇస్తాను, వినండి. ఫస్ట్ డెఫినేషన్ మీకు మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు రాయగలరు. రైట్? జస్ట్ వినండి. సో బెయిల్మెంట్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ from 1 person to other person for some purpose. Is it clear? Again, bailment అంటే ఏంటి?
right? Now after accomplishment of such purpose, it has to be deliver back. పర్పస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? డెలివరీ బ్యాక్ చేయాలి. ఎవరైతే ఆ మూవబుల్ ప్రాపర్టీ ఇచ్చారో ఆ పర్సన్కి డెలివరీ బ్యాక్ చేయాలి. ఆర్ disposed of in accordance with the directions of bailor, or disposed of in accordance with the directions of the bailor. In this situation, the person who transferred the movable property is known as bailor. The person to whom movable property has been transferred is known as bailee. Only white color మాత్రమే వర్క్ అవుతుందమ్మా, రైట్? Right. The person who transferred the movable property is known as bailor. The person to whom movable property has been transferred is known as bailee. Totally, this is a contract of bailment. So, bailment means transfer of movable property from one person to another person for some purpose. After accomplishment of such purpose, it has to be delivered back or disposed of in accordance with the directions of the bailor. That is the content of bailment. Now the person who transferred the movable property is known as bailor. The person to whom the movable property has been transferred, bailee. Is it clear? అంటే బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్కి మూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఊరికే కాదు, ఓ పర్పస్ ఉండాలి. నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అంటే ఏదో పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ అయిపోయిన తర్వాత అతను ఏం చేయాలి? డెలివరీ బ్యాక్ చేయాలి. మీకు డెలివరీ బ్యాక్ మీకైనా ఇవ్వాలి, లేదు మీరు చెప్పిన పర్సన్కైనా ఇవ్వాలి. మీరు ఇచ్చి ఉంటే మీకైనా ఇస్తాడు, లేదు తీసుకున్నప్పుడు అరే నాకు వదిలేరా సంవత్సర పర్సన్కి ఇవ్వమన్నారు అనుకోండి, అతనికి ఇచ్చారనుకోండి. ఇలాంటి ట్రాన్సాక్షన్ మీరు ఎక్కడ ఐడెంటిఫై చేసినా యాజ్ పర్ లా మనం ఏం చెప్పచ్చు? దాన్ని బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అని చెప్పచ్చు. యాజ్ పర్ లా మనం ఏం చెప్పచ్చు? మా బెయిల్మెంట్ అని చెప్పచ్చు. ఇస్ ఇట్ క్లియర్? నోట్ డౌన్. రైట్, నోట్ చేశారమ్మా? సో బెయిల్మెంట్ కాంట్రాక్ట్గా మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ షుడ్ బి ఏ మూవబుల్ ప్రాపర్టీ, ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అండ్ దేర్ షుడ్ బి ఏ పర్పస్. అండ్ ఆఫ్టర్ అకంప్లిష్మెంట్ ఆఫ్ సచ్ పర్పస్ ఇట్ మస్ట్ బి డెలివర్డ్ బ్యాక్ or disposed of in accordance with the directions of the bailor. Then only there we can identify the content of bailment. Right.
సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా, మరియు బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ అవుతాయో చెప్పండి. నెంబర్ 1, కార్ డెలివర్డ్ ఫర్ రిపేర్. రైట్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా. ఇది బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవుతుందా లేదా మీరు చెప్పండి, చూద్దాం. నెంబర్ 1, కార్ డెలివర్డ్ ఫర్ రిపేర్, వెదర్ ఇట్ ఈస్ ఎ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. ఎస్, కార్ డెలివర్డ్ ఫర్ రిపేర్, ఇట్ ఈస్ ఎ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. సో యాజ్ వి నో, సపోజ్ మీరే కార్ ఓనర్, మెకానిక్కి రిపేర్కి ఇచ్చారు. రిపేర్ అయిపోయిన తర్వాత తను ఏం చేస్తాడు, మీకు డెలివర్డ్ బ్యాక్ చేస్తారు. మీరు దానికి సంబంధించిన మనీ ఇస్తారు. సో ఇది బెయిల్మెంట్ కాంట్రాక్టా లేదా చెక్ చేసుకుందాం. ఫస్ట్, బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. కార్ అనేది మూవబుల్ ప్రాపర్టీనా? ఎస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. దెర్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ అండ్ ఇట్ ఈస్ ఏ మూవబుల్ ప్రాపర్టీ. మరి పర్పస్ ఏమైనా ఉందా? ఏంటా పర్పస్? రిపేర్ కోసం ఇచ్చారు, బాగానే ఉంది. మరి డెలివరీ బ్యాక్ ఉందా? ఎస్, డెలివరీ అయిపోయిన తర్వాత రిపేర్ అయిపోయిన తర్వాత డెలివరీ బ్యాక్ చేస్తారు. మీకైనా ఇస్తారు, లేదు మీరు తీసుకునే పొజిషన్ లేకపోతే షోరూమ్కి ఫోన్ చేసి, సార్ ఇలా మా ఫ్రెండ్ వస్తారండి, తనకి డెలివరీ చేయమంటే తనకైనా ఇచ్చేస్తారు. సో వెదర్ ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్ ఆర్ నాట్? ఎస్. సో వెన్ యూ ఆర్ డెలివరింగ్ మూవబుల్ ప్రాపర్టీ ఫర్ సమ్ పర్పస్ and there is a condition that after accomplishment of such purpose it has to be delivered back, that is a contract of bailment, right? In those situation, the person who delivered the mobile property, generally car owner, is a bailer, and the mechanic or the service center person will become bailee, and the property which is delivered is known as bailed property. ఇక్కడ కార్ని డెలివరీ చేసాం కాబట్టి కార్ని మనం ఏమనొచ్చు? bailed property. So totally this is a contract of bailment. And the first one, contract of bailment antara? Yes. Second one, notebook given to a friend. తను నీకు తిరిగి ఇవ్వలేదమ్మా, ఓ 2 days ఏదో పవన్ సార్ క్లాస్ మిస్ అయిపోయాను కొంచెం ఇవ్వమంటే కాపీ పేస్ట్ చేసుకుంటానని ఇచ్చారమ్మా. ఓ 2 daysకి ఇచ్చారు, 3rd day నుంచి రావట్లేదు, 1 week అయినా రావట్లేదు. మీకు కోపం వచ్చి ఇప్పుడు ఆ పర్సన్ మీద ఇండియన్ కాంట్రాక్ట్ ప్రకారం మీరు కేసు ఫైల్ చేయాలనుకుంటున్నారు. క్యాన్ యూ డూ సో? నో. నోట్బుక్ కేసు అంటారు ఏంటి సార్, భలే వాళ్ళు మీరు. రైట్, మరి కేసు ఫైల్ చేయొచ్చామా? బెయిల్మెంట్ కాంట్రాక్టా కాదా? ఎస్, నో. చూద్దాం. అండ్ థర్డ్ వన్, టీవీ పర్చేస్ చేశారు, వెదర్ ఇట్ ఇస్ ఎ బెయిల్మెంట్ కాంట్రాక్ట్? ఎందుకుమా? ఏమ్మా మళ్ళీ? రైట్, డెలివరీ బ్యాక్ అనే ఆప్షన్ ఆబ్సెంట్. ఏంటి? డెలివరీ బ్యాక్ అనేటువంటి కండిషన్ ఆబ్సెంట్ కాబట్టి అది బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదు అంటున్నారు. చూద్దాం, నాకు ఇంకా తెలియదు. అండ్ థర్డ్ వన్, గ్రౌండ్ ఫర్ రెంట్, దట్ ఈస్ గ్రౌండ్ లీజ్డ్ అవుట్ ఫర్ స్పోర్టింగ్ ఆఫ్ ఎన్ ఈవెంట్. సపోజ్ ఏదైనా ఒక స్పోర్ట్స్ రన్ చేయడానికి ఇచ్చారు, బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదా? ఎందుకు? ఓకే, సో బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే మూవబుల్ ప్రాపర్టీ అనే ఉండాలా? వెరీ గుడ్ మా టాలెంటెడ్ ఫెలోస్. అండ్ నెక్స్ట్ వన్, బైక్ పార్కింగ్ అట్ మూవీ థియేటర్, వెదర్ ఇట్ ఇస్ ఎ బెయిల్మెంట్ కాంట్రాక్ట్? సపోజ్ బైక్ తీసుకెళ్లారు, మూవీ పార్కింగ్ చేసేటప్పుడు ఎంత మా పార్కింగ్ టికెట్? 20 rupees.
సో 20 రూపీస్ ఇచ్చారు, మీకు పార్కింగ్ టోకెన్ ఇస్తారమ్మా. వెళ్ళారు, సినిమా చూశారు, వచ్చారు. సపోజ్ మీ బైక్ కనబడడం లేదు, మీరేంటి బెయిల్మెంట్ కాంట్రాక్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆ పర్సన్ మీద కేసు ఫైల్ చేయాలనుకున్నారు. చేయొచ్చా? బెయిల్మెంట్ కాంట్రాక్టే కదా. చూద్దాం. ఫస్ట్ బైక్ మూవబుల్ ప్రాపర్టీ కదా. ఎస్. పార్కింగ్లో బైక్ ఎందుకు ఇచ్చారు మీరు? జాగ్రత్త చూసుకోమని, అంతేగా, పర్పస్ ఉంది కదా. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ ఎస్ బైక్ ట్రాన్స్ఫర్డ్, ఇట్ ఈస్ ఎ మూవబుల్ ప్రాపర్టీ అండ్ దెర్ ఇస్ ఎ పర్పస్. వాట్ ఇస్ ద పర్పస్? టు సేఫ్ గార్డ్ ద అసెట్, రైట్. జాగ్రత్త చూసుకోమన్నాం. మరి చూసుకొని మళ్ళీ జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఆ టైం అయిన తర్వాత తిరిగి ఇవ్వాలి కదా. మరి మనం వెళ్తున్నాం, తిరిగి ఇవ్వట్లేదు. మరి బెయిల్మెంట్ కాంట్రాక్ట్ని బేస్ చేసుకుని కేసు ఫైల్ చేయొచ్చా లేదా? సో బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదమ్మా. మీరు ఎస్ అంటే ఎస్ సార్, నో అంటే నో సార్, రైట్. నెక్స్ట్, కార్ పార్కింగ్ అట్ 5-star హోటల్. జస్ట్ ఈ ఎగ్జాంపుల్స్లో మీకు ఏవి బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ అవుతాయి, ఏవి కావు అనేది క్లియర్ పిక్చర్ వస్తుందమ్మా. వీటిని బేస్ చేసుకుని సబ్జెక్ట్ ఇంకా నీట్గా అర్థమవుతుంది మీకు. ఫస్ట్ వన్, కార్ డెలివర్డ్ ఫర్ రిపేర్, నో డౌట్ ఇట్ ఈస్ ఏ bailment contract. There is a transfer of movable property for some purpose and after accomplishment of such purpose it has to be delivered back, hence there is a bailment contract. Second, notebook given to your friend, whether it is a bailment contract? No. Enduku kaadu? Bailer nuve, nee friend baili. Notebook is a movable property. Is it right? No. Yes. మరి ఎందుకు bailment contract కాదు? అమ్మా డెలివరీ బ్యాక్ ఉంటుంది కదా. నువ్వు నోట్బుక్ ఇచ్చావంటే నువ్వే తీసేసుకోమన్నావా? ఇచ్చేటప్పుడు కండిషన్ చెప్తావు కదా. ఎప్పుడు ఇస్తావు? నాకు అడుగుతావు కదా, ఎప్పుడు ఇస్తావు? ఈ 2 days నేను కాపీ పేస్ట్ చేసుకొని ఇస్తాను. ఓకే, జాగ్రత్త, నా నోట్బుక్ జాగ్రత్త అని చెప్తావు కదా. మరి డెలివరీ బ్యాక్ అనే కండిషన్ ఉంది కదా. సో దెర్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, డెలివరీ బ్యాక్ ఉంది. ఇంకేం కావాలి మీకు? పర్పసా? ఓకే, పర్పస్ ఏంటి? మీరు నోట్బుక్ ఎందుకు ఇచ్చారు? కాపీ పేస్ట్ చేసుకోవడానికి, అంతేగా. కరెక్టే కదమ్మా, నోట్ చేసుకోవడానికే కదా. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, దెర్ ఇస్ ఎ పర్పస్ అండ్ డెలివరీ బ్యాక్, ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఎ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. ఏమ్మా కన్సిడరేషన్ లేదు. రిమెంబర్ మై వర్డ్స్, bailment is a special contract. For execution of the bailment contract, consideration is not necessary. bailment contract ki consideration not necessary. అందుకే ఇది స్పెషల్ కాంట్రాక్ట్. మీకు యాక్ట్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను మా, జనరల్ కాంట్రాక్ట్కి స్పెషల్ కాంట్రాక్ట్స్కి ఏం చెప్పాను? కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని ఫ్యాక్టర్స్ ఆబ్సెంట్ అయినా సరే స్టిల్ వీ హ్యావ్ టు సే దట్ దెర్ ఇస్ ఏ కాంట్రాక్ట్. అలాంటివే స్పెషల్ కాంట్రాక్ట్స్. సపోజ్ కన్సిడరేషన్ లేకపోతే జనరల్ కాంట్రాక్ట్ అవుతుందా? నో. కన్సిడరేషన్ లేకపోతే అది కాంట్రాక్ట్ కాదు అని చదువుకున్నాం. బట్ రిమెంబర్, bailment is a special contract. Even if there is no consideration, still it is a contract. That is a bailment. అంటే సార్ ఇప్పుడు నేను స్పెషల్ కాంట్రాక్ట్ బెయిల్మెంట్ని బేస్ చేసుకుని నా ఫ్రెండ్ పైన కేసు ఫైల్ చేయొచ్చా? ఆబ్వియస్లీ యూ హ్యావ్ ఎ రైట్ టు ఫైల్ suit against him. You can claim the compensation through bailment contract. Remember my words. So this is a bailment contract. Still you have a right to file suit against him to claim the compensation. It is a bailment contract. So there is a movable property, notebook. It is transferred and there is a purpose. And after accomplishment of such purpose, it has to be delivered back. So delivery of notebook to your friend, ఇట్ ఈస్ ఎ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. అర్థమైందమ్మా? అది బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవుతుంది. ఇంకా మీకేం డౌట్ అడగచ్చు. ఆర్ గెటింగ్ మై వర్డ్? మా అక్కడ కన్సిడరేషన్ లేకపోయినా మీరు గుర్తుపెట్టుకోండి, బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవ్వడానికి కన్సిడరేషన్ అవసరం లేదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? మీరు కార్ రిపేర్కి ఇచ్చారా లేదమ్మా? సపోజ్ ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను చూడండి. మీ బ్రదరే కార్ రిపేర్ చేస్తున్నాడు, తెలిసిన వాడు. వెళ్ళి బైక్ ఇచ్చారు, అరే ఇది కొంచెం రిపేర్ చేసేవరా అన్నారు. మనోడు నీట్గా రెడీ చేశాడు, ఫోన్ చేశాడు, అన్న వచ్చి బైక్ తీసుకెళ్ళమన్నాడు. వెళ్ళాం, అరే డబ్బులు ఇస్తాను తీసుకోరా అంటే, భలేవాడు అన్న, నాకు డబ్బులు ఇస్తాయంటే తీసుకెళ్ళు అని అంటున్నాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ రిలేషన్షిప్. అది బెయిల్మెంట్ కాంట్రాక్టా కాదా? బెయిల్మెంట్ కాంట్రాక్టే. మూవబుల్ ప్రాపర్టీ ఇచ్చావు, పర్పస్ ఉంది. పర్పస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి?
డెలివరీ బ్యాక్ చేయాలి. సపోజ్ మీ బ్రదర్ బైక్ ఇవ్వను, దేనికో వాడేస్తాను, ఇంకెవడో తీసుకెళ్ళాడు అంటే మీరు ఊరికే వెళ్తారా? వదలరు కదా. మీ పైన కేసు ఫైల్ చేస్తాను అంటారు. అదేంటన్నా అన్నదమ్ములకు నాకు ఇచ్చినటువంటి బైక్ కేసు ఫైల్ చేస్తాను ఏంటి అంటే దెర్ ఇస్ ఎ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. అలాంటప్పుడు కన్సిడరేషన్ లేదు అని అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కన్సిడరేషన్ ఈస్ నాట్ నెసెసరీ. మీరు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు సార్, అర్థమైందా అమ్మా? మా బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ కన్సిడరేషన్ అవసరం లేదు మా. ఇప్పుడు నోట్బుక్ మీ ఫ్రెండ్కి ఇవ్వడం బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అంటేను ఎస్. థర్డ్ వన్, పర్చేస్ ఆఫ్ టీవీ బెయిల్మెంట్ కాంట్రాక్టా? చూడండి మళ్ళీ రిపేర్ తిరిగిస్తారు కదా, అలా ఏం కాదు కదమ్మా. రైట్, కొనేటప్పుడే మళ్ళీ ఖచ్చితంగా రిపేర్ రావాలి తీసుకురావాలనే కండిషన్ ఏమైనా ఉంటుందా? నో. సో డెలివరీ బ్యాక్ అనే కాన్సెప్ట్ లేదు. అంటే మీనింగ్ సేల్ ట్రాన్సాక్షన్, పర్చేస్ ట్రాన్సాక్షన్స్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ కావు. సేల్ పర్చేస్ గురించి డిస్ప్యూట్ అరైజ్ అయితే మీకు వాటిని డీల్ చేయడానికి సపరేట్ యాక్ట్ ఉంది. ఏంటది? సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్. అంటే ఇప్పుడు పర్చేస్ ఆఫ్ టీవీకి సంబంధించి గొడవ జరిగితే నువ్వు బెయిల్మెంట్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేయకూడదు, సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేయాలి. సో పర్చేస్ ఆఫ్ టీవీ ఇస్ నాట్ ఏ బెయిల్మెంట్ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. అండ్ నెక్స్ట్ వన్, గ్రౌండ్ ఫర్ రెంట్ టు ప్లే క్రికెట్ బెయిల్మెంట్ కాంట్రాక్టా? చూడండి, ల్యాండ్ మూవబుల్ ప్రాపర్టీ కాదా? చెక్ చేసుకోండి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనా? నన్ను ఎప్పుడు చేయమంటారా మూవబుల్ ప్రాపర్టీ అని? చేయమంటారా? రామాయణం తెలుసా మీకు? రావణాసుడు సీతను ఎలా తీసుకెళ్ళారు? మూవబుల్ ప్రాపర్టీ కదమ్మా, ల్యాండ్తో సహా తీసుకెళ్ళిపోతాడుగా. సరే రైట్. సరే, land, ground is a immovable property. To become any contract as a bailment contract, first of all there should be a movable property. So ground is not a movable property. Suppose మనం ఒక వారానికి అద్దెకి తీసుకున్నామమ్మా, వారం రోజులైనా తిరిగి ఇవ్వట్లేదు, దట్ ఈస్ అప్పచెప్పట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర గ్రౌండ్ రెంట్ తీసుకున్నాం అనుకుందాం, వారం రోజులకు ఒక 5,000 రూపాయలని ఇచ్చాం, అంతకన్నా ఎక్కువ రోజులైనా మనకు గ్రౌండ్ని హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మన మీద కేసు ఫైల్ చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ బెయిల్మెంట్ కాంట్రాక్ట్ ప్రకారం కాదు. సపోజ్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బెయిల్మెంట్ కాంట్రాక్ట్ ప్రకారం ఇలా సో పర్సన్స్ అండి, లేదా ద్రోణ స్టూడెంట్స్ ఇలా గ్రౌండ్ తీసుకున్నారు, 1 వీక్ తర్వాత ఇవ్వట్లేదు, మీ పైన కేసు ఫైల్ చేశారనుకోండి, ఆ కేసు చెల్లుతుందా? నో. ఎందుకు? అది బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదు, కేసును కొట్టేస్తారు. మరి ఇప్పుడు మున్సిపాలిటీ కేసు ఫైల్ చేయాలంటే మీరేం సలహా ఇస్తారు? ఏమైనా తెలియదాయ్యా, మా పైన కేసు ఫైల్ చేయాలంటే బెయిల్మెంట్ ఆ కేసు ఫైల్ చేసేది, నువ్వేం చేయాలి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనేది ఒకటి సపరేట్గా ఉంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం నా పైన కేసు ఫైల్ చేసావు అనుకో, చెల్లుబాటు అవుతుందయ్యా అని నువ్వు చెప్పేస్తావు. అంతే కదమ్మా? సరే. సో దట్ గ్రౌండ్ ఈజ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ నాట్ ఏ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ ఏంటి అమ్మ చెప్పండి, బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదా? ఫస్ట్, మూవబుల్ ప్రాపర్టీ ఉందా? పర్పస్ ఏంటి? సేఫ్ గార్డ్ ద అసెట్. డెలివరీ బ్యాక్ అనే కండిషన్ ఉందా? అంతే కదమ్మా, బైక్ అక్కడ పార్కింగ్ చేసి జాగ్రత్త చూసుకోరా బాబు, మళ్ళీ సినిమా అయిపోయి వచ్చిన తర్వాత తిరిగి ఇవ్వాలని కదా కండిషన్, అంతే కదమ్మా? రైట్. మరి బెయిల్మెంట్ కాంట్రాక్టా కాదా? ఇట్ ఈస్ నాట్ ఏ బెయిల్మెంట్ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. రీజన్ ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్ కంట్రోల్. ఏంటి? ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్ కంట్రోల్. నువ్వు బైక్ని పార్క్ చేయడానికి వెళ్ళినప్పుడు కీస్ తనకి ఇచ్చావా అంటే కంట్రోల్ ఇవ్వలేదు. కంట్రోల్ ఇవ్వలేదు అని అంటే అది బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదు. పొసెషన్ మాత్రమే, వాటికి ఉన్నటువంటి ఫిజికల్గా నువ్వు ట్రాన్స్ఫర్ చేయడమే కాదు, దాని మీద కంట్రోల్ కూడా ట్రాన్స్ఫర్ చేసినప్పుడే బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవుతుంది. మూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసి వాటి మీద కంట్రోల్ ట్రాన్స్ఫర్ చేయకపోతే అది బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదు. అర్థం అయిందా? ఇప్పుడు బైక్ పార్కింగ్ సరే ఇచ్చాం కదా, డబ్బులు ఇచ్చాం కదా, బెయిల్మెంట్ కాంట్రాక్టే కదా అంటేను ఎస్, you transfer the movable property, but here the transfer include control. As the absence of the control, it is not a bailment contract. అర్థమైందా? అండ్ నెక్స్ట్
లాస్ట్ వన్ ఏంటి? కార్ పార్కింగ్ అట్ 5-star హోటల్. నువ్వు అక్కడ కార్ పార్క్ చేసావనుకో కేసు తీసుకుంటారు కదమ్మా. అదేదో సినిమాలో చూశానమ్మా, ఏటీఎం దగ్గర కూడా వ్యాలెట్ పార్కింగ్ అంటూ ఉంటారు. నువ్వు వెళ్ళి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొచ్చే లోపల కారు ఉండదు. సరే, ఓకే, వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ మూవీ థియేటర్ దగ్గర చేస్తే బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదు. అదే బైక్, కార్ పార్కింగ్ అనేది 5-star 3-star హోటల్స్ దగ్గర చేస్తే బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవుతుంది. ఏంటి డిఫరెన్స్? సినిమా దగ్గర నువ్వు పార్క్ చేసినప్పుడు కంట్రోల్ ఇవ్వవు, బట్ 5-star 3-star హోటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పార్క్ చేసినప్పుడు కంట్రోల్ కూడా ఇస్తావు, రైట్? సో దట్ దేర్ ఇట్ విల్ బికమ్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. సో ఇన్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ మాత్రమే కాదమ్మా, అపార్ట్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది పొజిషన్, దట్ ఈస్ physical existence of the property, we have to transfer the control over the property. When we are transferring control over the property, then only we can say that there is a bailment contract. అర్థమైందా? ఎనీ డౌట్? మరి కొన్ని ఎగ్జాంపుల్స్ అడిగితే ఆన్సర్ చేస్తారా? అర్థమైందా ఏ బెయిల్మెంట్ అవుతాయి కాదు అని? రైట్. ఫ్యాన్ కొనుక్కున్నారు, ఇంటికి తెచ్చుకున్నారు, మా కలర్ బాగాలేదు, అక్కడ లైట్లో ఒకటి ఉంది, ఇక్కడ ఇంకోలా ఉంది, తిరిగి వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నారు, బెయిల్మెంట్ కాంట్రాక్టా కాదా? ఏమ్మా, బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదు. మరి ఇప్పుడు వెళ్ళి ఆయనతో గొడవ వేసుకోవాలి. మీరు ఏ యాక్ట్ ప్రకారం గొడవ వేసుకుంటారు? గొడవ వేయాలనే మాట రావాలి కానీ యాక్ట్ ఎందుకు సార్ మాకు? మా వర్డ్స్ వెళ్ళాక ఇచ్చేస్తారంటారా? సరే, ఇక్కడ మనం లీగల్గా వెళ్తున్నాం అమ్మ. లీగల్గా వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్. ఎస్, ఇట్ ఈస్ నాట్ ఏ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. అంతేనా? సపోజ్ మీరు మొబైల్ రిపేర్కి ఇచ్చారమ్మా, వారంలో ఇస్తా అన్నాడు, వారమైనా ఇవ్వట్లేదు, మరి మీరు కేసు ఫైల్ చేయాలనుకుంటున్నారు. బెయిల్మెంట్ కాంట్రాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేయొచ్చా? బెయిల్మెంటేనా? చెక్ చేసుకోండి. మొబైల్ ఫోన్ ఇచ్చినప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ కంట్రోల్ ఎవరు కదా? ఇస్తారా అమ్మా? డెఫినెట్లీ వీ హ్యావ్ టు అమ్మా, లేదంటే ఆ పర్సన్ రిపేర్ చేయలేడు కదా, కరెక్ట్గా వస్తుందో లేదో. సో ఒకవేళ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇలాంటివి ఏవి ఇవ్వకుండా దాన్ని ఊరికే ఫోన్ మాత్రం ఇలా ఇస్తే మళ్ళీ బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదు. వాటికి సంబంధించిన కంట్రోల్ మీరు డెలివరీ చేస్తేనే ఇట్ విల్ బికమ్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. ఇస్ క్లియర్? రైట్. సో ఐ హోప్ దట్ ఇప్పుడు మీకు ఏ ఎగ్జాంపుల్ అడిగినా అది బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవుతుందా లేదా అని చెప్పగలరు. ఇజ్ ఇట్? సో ఇండియాలో ఏ ట్రాన్సాక్షన్ అయినా బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవ్వాలి అని అంటే మూవబుల్ ప్రాపర్టీ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇక ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్ కంట్రోల్ అండ్ దేర్ షుడ్ బి ఏ సమ్ పర్పస్, అండ్ ఆఫ్టర్ అకంప్లిష్మెంట్ ఆఫ్ సచ్ పర్పస్ ఇట్ హ్యాస్ టు బి delivered back, అంతేనా? ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది బెయిలర్. సపోజ్ మా నవత ట్రాన్స్పోర్ట్ ఉంది, జీటీఏ సర్వీస్, మీ ఐడిటీ సార్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సార్ చాలా చాలా ఎగ్జాంపుల్ చెప్పుంటారు మీకు, రైట్? సార్ మీరే బుక్స్ని తీసుకెళ్ళి నవత ట్రాన్స్పోర్ట్కి ఇచ్చారు, ఏమని? మీ ఇంట్లో ఇవ్వమని చెప్పని. ఇస్ క్లియర్? సపోజ్ ఇప్పుడు ఆ పర్సన్ ఏంటి, మీ ఇంట్లో ఇవ్వకుండా పక్కింట్లో ఇంకెవరకు డెలివరీ చేశాడు. ఇప్పుడు మీరు నవత ట్రాన్స్పోర్ట్ మీద బెయిల్మెంట్ కాంట్రాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేయాలనుకుంటున్నారు, చేయొచ్చా మీరు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఎక్కడో ఇండైరెక్ట్ ట్యాక్స్ని తీసుకొచ్చి బెయిల్మెంట్ కాంట్రాక్ట్ మాకు లింక్ అప్ అయ్యింది సార్. నేను యాక్ట్ గురించి అడగట్లేదు, మీరు జిఎస్టీ పే చేయాలా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలని అడగట్లేదు. నేను అడుగుతుంది ఏంటి, అది బెయిల్మెంట్ కాంట్రాక్టా కాదా? ఏమ్మా, ఇట్ ఈస్ ఏ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, బుక్స్ని ట్రాన్స్ఫర్ చేశారా లేదా? ఎస్, ఫర్ సమ్ పర్పస్. ఏంటి ఆ పర్పస్? డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, రైట్? దెర్ ఇస్ ఎ పర్పస్. నువ్వు నీకైనా డెలివరీ చేయమని చెప్పచ్చు, నువ్వు చెప్పిన పర్సన్కైనా డెలివరీ చేయమని చెప్పచ్చు కదా. నువ్వేం చెప్పావు? అడ్రస్ ఇచ్చావు, అక్కడ ఇవ్వమన్నావు. అలా ఇవ్వడంలో తను ఫెయిల్యూర్ అయితే మీరు బెయిలార్, జీటీఏ బెయిలీ. మరి బెయిల్మెంట్ కాంట్రాక్ట్ని బేస్ చేసుకుని బెయిలీ పైన కేసు ఫైల్ చేయొచ్చా లేదా? ఆన్సర్ ఎస్, దట్స్ ఇట్. అర్థమవుతుందా? సో బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్, బెయిలార్, బెయిలీ. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్, సపోజ్ మా సార్ వాళ్ళు ఏంటంటే మార్కెట్లో వెళ్ళి క్లాత్ కొన్నారమ్మా, రైట్? సండే మార్కెట్లో మంచిగా దొరుకుతూ ఉంటాయి కదమ్మా. క్లాత్ కొన్నారు, టైలర్ దగ్గరికి వెళ్ళి సార్ మంచి యాపిల్ కట్తో షర్ట్ కొట్టాను సార్ అని చెప్పని ఒకటి ఇచ్చారు. ఉన్నాయి కదమ్మా యాపిల్ కట్, ఉన్నాయి లేదా? ఉన్నాయి. సరే, మన టైలర్కి ఏం అర్థం కాక అది యాపిల్లో పైనాపిల్లో తెలియకుండా చివరికి పైనాపిల్ కట్తో షర్ట్ రెడీ చేశాడు మా. సో మీరు డెలివరీకి వెళ్ళారు, వెళ్ళి ఆ రోజు
వేసుకొని చూద్దాం అని చెప్పని చూస్తుంటే మీరు అడిగినటువంటిది వేరు అండ్ డెలివరీ చేసింది వేరు, రైట్. యాపిల్ కాస్త పైనాపిల్ అయిపోయిందమ్మా. సరే, మీరు ఇప్పుడు బెయిల్మెంట్ కాంట్రాక్ట్ని బేస్ చేసుకొని టైలర్ మీద యాక్షన్ తీసుకోవచ్చా లేదా? వెదర్ ఇట్ ఈస్ ఎ బెయిల్మెంట్ కాంట్రాక్ట్, వెదర్ ఇట్ ఈస్ ఎ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. చెక్ చేసుకోండి మా, బెయిల్మెంట్ కాంట్రాక్టా కాదా అంటే ఆప్షన్లు ఎత్తుకోమాకండి, డెఫినేషన్కి వెళ్ళండి. లాలో ఎప్పుడే కానీ మీ కామన్ సెన్స్ని అడగమాకండి, రైట్. మీరు కాస్టింగ్ ఎఫ్ఎం చదువుకునేటప్పుడు మాత్రమే మీ కామన్ సెన్స్ని అడగండి. లా, ట్యాక్సేషన్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ లాంటి ఏమైనా చదువుకునేటప్పుడు ప్రొవిజన్ అడగండి, డెఫినేషన్ అడగండి. నేను చెప్పింది ఏంటి, బెయిల్మెంట్ కాంట్రాక్ట్ డెఫినేషన్ చెప్పానా? చెక్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. ఏంటి మూవబుల్ ప్రాపర్టీ ఇక్కడ? క్లాత్. పర్పస్ ఏంటి? స్టిచ్చింగ్. అయిపోయిన తర్వాత డెలివరీ బ్యాక్ చేయాలా లేదా? ఎస్, నువ్వు చెప్పిన ప్రకారం చేసి డెలివరీ బ్యాక్ చేయాలి. బట్ అలా చేయడంలో ఫెయిల్యూర్ అయ్యాడా లేదా? ఎస్, ఇట్ ఈస్ ఎ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. యూ హ్యావ్ ఎ రైట్ టు ఫైల్ సూట్ అగైన్స్ట్ హిమ్ టు క్లైమ్ ద కాంపన్సేషన్. ఈజ్ ఇట్ క్లియర్? బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కదమ్మా, ఇస్ ఇట్? మరి ఇంకో ఎగ్జాంపుల్ అడుగుతాను, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. సపోజ్ మీరు కార్ ఇస్తే బైక్ ఇస్తానని చెప్పని ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టారు అనుకుందాం. ఏమ్మా బాగాలేదా కారుకి బైక్? సరే అనుకుందాం, సరే వెళ్ళరా, సరే ఇలా అనుకుందాం. సపోజ్ మీ పాత కారు ఇస్తే కొత్త కారు ఇస్తాను అనుకుందాం, ఇప్పుడు వెళ్తారా? సరే అనుకుందాం. వెళ్ళారు, మీ పాత కారు ఇచ్చారమ్మా, వాళ్ళు కొత్త కారు ఇస్తానని చెప్పారు. సో డేట్ని డెలివరీకి ఇస్తాను సార్ ఇలా అని చెప్పనన్నారు. గుడ్, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయింది. అండ్ దాంతోపాటు కొంత మనీ ఏదో కట్టమన్నారు, కట్టారు, రైట్. సో అది సప్లై అవుతుందా, జిఎస్టీ పే చేయాలా లేదనేది మీకు ఆల్రెడీ తెలుసు. మరి ఇప్పుడు అడుగుతుంది ఏంటి అని అంటే, చివరిగా మీకు ఆ డేట్ని డెలివరీ ఇవ్వట్లేదు, బెయిల్మెంట్ కాంట్రాక్ట్ని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేయొచ్చా? మొదలటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిల్మెంట్ కాంట్రాక్టా కాదా? బెయిల్మెంట్ మా, ఎందుకు కాదు ఏమ్మా? సేమ్ సేమ్ ప్రాపర్టీ. నువ్వు క్లాత్ ఇస్తే మనోడు షర్ట్ ఇవ్వలా ఏమ్మా? బ్యూటిఫుల్ ఆన్సర్, రైట్ ఆన్సర్. సార్, మనం మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే డెలివరీ చేశామో అది తిరిగి వస్తేనే బెయిల్మెంట్ కాంట్రాక్ట్. అది కాకుండా వేరే గూడ్ ఏదైనా వస్తుందనుకోండి, అది ఎక్స్చేంజ్, బార్టర్, సేల్, మళ్ళీ వాటి గురించి కూడా డీల్ చేసేది సేల్ ఆఫ్ గుడ్ యాక్టే, బెయిల్మెంట్ కాదు. సార్ మరి మీరు క్లాత్ ఇచ్చినప్పుడు షర్ట్ వచ్చింది కదా అంటే, ఏదైతే మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశామో దాన్నే డెలివరీ బ్యాక్ చేస్తారు. మైట్ బి దాన్ని మోడిఫై చేసి ఉండొచ్చు, ఆల్టర్ చేసి ఉండొచ్చు, బట్ సేమ్ ప్రాపర్టీ డెలివరీ బ్యాక్ అవుతుంది. నీ ఫ్రెండ్కి నోట్బుక్ ఇచ్చావు, రాసుకొని కాపీ పేస్ట్ చేసుకుని మళ్ళీ నీకు అదే నోట్బుక్ ఇవ్వాలి కదా కండిషన్, అంతే కదా? లేదంటే నీ తీసుకొని తందివ్వమని ఆ కండిషన్, నో. సో బెయిల్మెంట్ కాంట్రాక్ట్లో నువ్వు ఏదైతే మూవబుల్ ప్రాపర్టీ డెలివరీ చేస్తావో అదే ప్రాపర్టీ డెలివరీ బ్యాక్ అవుతుంది. ఇస్ క్లియర్? సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న వాటిని ఒకసారి సమ్అప్ చేసుకుంటే, ఫస్ట్ బెయిల్మెంట్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, some purpose, after accomplishment of such purpose deliver back or disposed of in accordance with the directions of the bailor. That is the concept of bailment. So bailment contract అవ్వాలంటే ట్రాన్స్ఫర్, కంట్రోల్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఫిజికల్గా ట్రాన్స్ఫర్ చేయడమే కాదు, దాని మీద ఉన్న కంట్రోల్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. మూవబుల్ ప్రాపర్టీ ఉండాలి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సంబంధించి బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ ఉండవు. అండ్ నెక్స్ట్ సమ్ పర్పస్ ఉంటేనే బెయిల్మెంట్ కాంట్రాక్ట్, పర్పస్ లేకపోతే బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదు. సపోజ్ మీ బర్త్డే రోజున ఏదో గోల్డ్ రింగ్ ఇస్తానని చెప్పిన ఒక పర్సన్ చెప్పాడు అనుకోండి, బర్త్డే రోజున ఆ పర్సన్ గోల్డ్ రింగ్ ఇవ్వకపోతే బెయిల్మెంట్ కాంట్రాక్ట్ని బేస్ చేసుకుని కేసు ఫైల్ చేస్తారా? ఆ రోజు ఇస్తానన్నారు, ఇలా ఇస్తానా, నాకు ఇవ్వలేదు అని చెప్పని, నో. ఇస్ క్లియర్? లేదు, పోనీ గోల్డ్ రింగ్ ఇచ్చారు, హ్యాపీగా తీసుకున్నారు, ఎంజాయ్, ఓకే బాగానే ఉంది. ఫ్యూచర్లో నువ్వు వెళ్ళి ఆ రోజు గోల్డ్ రింగ్ ఇచ్చాను కదా తిరిగి ఇవ్వని అడుగుతున్నావు, నేను ఇవ్వను బో అంటున్నారు. ఇప్పుడు బెయిల్మెంట్ కాంట్రాక్ట్ ప్రకారం మీరు కేసు ఫైల్ చేయాలనుకుంటున్నారు, చేయొచ్చా? నో. రీజన్ ఏంటి? నువ్వు ఆ రోజు గోల్డ్ రింగ్ ఇచ్చేటప్పుడు దాన్ని ఏమైనా పాలిష్ చేసి ఇవ్వమన్నావా? అలా కాదు కదమ్మా. సో నువ్వు డెలివరీ నువ్వు ఇచ్చేటప్పుడే డెలివరీ బ్యాక్ అనేటువంటి కండిషన్
లేదు. As the absence of the condition of delivery back, it is not a bailment contract. So gift, sale, exchange, barter, ఇవన్నీ ఏమేమి చెప్పాను? నెంబర్ 1 ఏంటి? గిఫ్ట్, సేల్, ఎక్స్చేంజ్, బార్టర్. ఓకే, బార్టర్, ఎక్స్చేంజ్. ఇవి బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ కావు. ఎందుకు కావు? డెలివరీ బ్యాక్ అనే కండిషన్ ఉండదు. ఏదైతే మూవబుల్ ప్రాపర్టీ ఇచ్చామో అదే డెలివరీ బ్యాక్ అనే కండిషన్ ఉండదు, కాబట్టి ఇవి బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ కావు. అర్థమైందా? సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మళ్ళీ మీకు చాప్టర్లో టచ్ అవుతాయి. బట్ స్టార్టింగ్లోనే మీకు ఎందుకు చెప్పానంటే, ఓకే బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అంటే ఒక వ్యూ వచ్చిందనుకోండి, మీరు ఆ సెంటెన్సెస్ వర్డ్స్ని చదువుకునేటప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతాయి. రైట్, అక్కడ నేను తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్, ఆ కాంటెక్స్ట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. నోట్ చేశారా డెఫినేషన్ని? bailment, and in this situation car delivered for repair is a bailment contract. And next, notebook given to a friend, bailment contract. Purchase of TV is not a bailment contract. Reason, absence of delivery back. And ground for rent to play cricket, here it is a immovable property, it is not a bailment contract. Bike parking at movie theater is not a bailment contract, as absence of delivery of control. And car parking at the 5-star hotel or 3-star hotel, it is a bailment contract. Reason, apart from the delivery of the bike or car we delivered, control over the property. keys కూడా ఇచ్చి ఉన్నాం కదా, కాబట్టి బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవుతుంది. రైట్, వీటితో పాటు ఇంకొన్ని పాయింట్స్ మనం నేర్చుకున్నామంటే, సేల్, ఎక్స్చేంజ్, బార్టర్ ఇలాంటివి బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ కావు. ఎందుకనంటే డెలివరీ బ్యాక్ అనేటువంటి కండిషన్ ఉండదు. అంతేనా? ఏ ప్రాపర్టీ డెలివరీ చేస్తామో అదే ప్రాపర్టీ డెలివరీ బ్యాక్ అవ్వాలి. మళ్ళీ యాస్టీస్గా అవసరం లేదు, అది మాడిఫై చేస్తూ, ఆల్టర్ చేస్తూ, లేదు మనకు నచ్చిన విధంగా వాటిపైన డిజైన్ చేస్తూ డెలివరీ బ్యాక్ చేయొచ్చు. But still we can say that it is as a bailment contract. Right. నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా? రైట్, మైక్ ఉందా? థర్డ్ బెంచ్, థర్డ్ పర్సన్. చదుమా. రైట్, మా చాప్టర్ చెప్పేటప్పుడు లేదు కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు మీకు వర్డ్స్, సెంటెన్సెస్, వొకాబులరీ, కాంటాక్ట్స్ ఏది అర్థం కాకపోయినా మీరు అడగచ్చు. మీరు ఇక్కడ అడిగి నేర్చుకుంటేనే ఫర్దర్ మీ ప్రిపరేషన్ అప్పుడు మీరు ఓన్గా చదువుకోగలరు. ఒకవేళ వర్డ్స్కి కానీ సెంటెన్సెస్ కానీ మీనింగ్ తెలియకుండా అలాగే వదిలేశారు అని అంటే తర్వాత మీరు చదువుకునేటప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు అది వర్డ్ అయినా, సెంటెన్స్ అయినా, కాంటాక్ట్స్ అయినా, మీనింగ్ అయినా ఏదైనా అర్థం కాకపోతే వెంటనే అడగండి. నెక్స్ట్ చదువుమా. జస్ట్ వెయిట్ మా, నా మెటీరియల్ ఎక్కడ మిస్ అయిపోయాను. ఓకే, right. Now the word bailment. The bailment word
derived from the French word bailure, which means to deliver. మా ఇలాంటివన్నీ ఎగ్జామ్లో అడగరు, బెయిల్మెంట్ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ అలా ఇలా అని చెప్పని. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ గురించి నేర్చుకోవడానికి అలా నేర్చుకోవడం అంతే, అర్థమైందా? ఆల్మోస్ట్ ఏంటంటే కొన్ని బేసిక్ వర్డ్స్ అన్నిటిని డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి డిరైవ్ చేసినవి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లా అనేది మనది ప్రిపేర్ చేసిన లా కన్నా అడాప్టెడ్ మా ఎక్కువగా. మనకు బ్రిటిషర్స్ రూల్ చేసినా సరే మనం ఎక్కువగా లాస్ని అడాప్ట్ చేసింది వచ్చి యూఎస్ఏ నుంచి. మా కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసేటప్పుడు యూఎస్ఏ నుంచి అడాప్ట్ చేసుకున్నాం, బట్ యాక్ట్స్ని బేస్ చేసుకొని కొన్ని యాక్ట్స్ అనేటివి బ్రిటిషర్స్ రూలింగ్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనకు బ్రిటిషర్స్ నుంచి కొన్ని యాక్ట్స్ వచ్చాయి. అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ కానీ, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని బ్రిటిషర్స్ లా నుంచి, బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. బట్ మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మనం అడాప్ట్ చేసుకున్నటువంటి మోస్ట్ లాసెస్ ఏవైనా ఉంటే అవి యూఎస్ఏ వైపు నుంచి రైట్, యూఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా ఇస్ ఇట్. అందుకే మనం ఏదైనా కొత్త వర్డ్ వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి బ్యాక్ వర్డ్ చూస్తే మీరు ఇటాలియన్ వర్డ్ అని, ఫ్రెంచ్ వర్డ్ అని వింటూ ఉంటారు, రైట్? సో లైక్ దిస్. సో బెయిల్మెంట్ విచ్ ఇస్ derived from the French word bailure, which means to deliver. Now bailment etymologically means handing over and change of the position of the goods. Here etymologically concerned by going with the exact meaning given to the word on those days. అప్పట్లో ఆ వర్డ్కి ఇచ్చినటువంటి ఎగ్జాక్ట్ మీనింగ్కి వెళ్తే మీకు తెలిసేది ఏంటి అని అంటేను చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది గూడ్స్. నౌ అకార్డింగ్ టు ది సెక్షన్ 148, the bailment is delivery of the goods by one person to another person upon contract that they shall, when the purpose is accomplished, be returned or otherwise disposed of according with the directions of the person deriving them. సో మీరు డెఫినేషన్ రాసేటప్పుడమ్మా ఇలా ఏం రాయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఇప్పుడు బుక్లో ఏదైతే రాసుకున్నారో అది రాస్తే చాలు. లా నేర్చుకోవడానికి ఒకలా ఉంటుందమ్మా, మీకు రాయడానికి ఒకలా ఉంటుంది. మీకు రాయడానికి ఏదైతే కంఫర్ట్గా అనిపిస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ మీకు ఈజీగా అర్థమయ్యేటువంటి వేలో మీరు ఏ సెంటెన్సెస్లో అయితే డెలివరీ చేయగలరో ఆ సెంటెన్స్లో రాస్తే చాలు. ఇప్పుడు బెయిల్మెంట్ డెఫినేషన్ బుక్లో ఇచ్చానా, రాసుకున్నారా, అదే రాయించాలి. బెయిల్మెంట్ గురించి మీకు డెఫినేషన్ రాయాల్సినటువంటి ఎసెన్స్ ఉంటే బెయిల్మెంట్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఫర్ సమ్ పర్పస్ అండ్ ఆఫ్టర్ అకంప్లిష్మెంట్ ఆఫ్ సచ్ పర్పస్ ఇట్ హ్యాస్ టు బి డెలివర్డ్ బ్యాక్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ in accordance with the directions of the bailor. Now the person who transferred the movable property is known as bailor. The person to whom movable property transferred is known as bailee. And the bailed property, the property which is delivered, is known as bailed property. మీరు అలాగే రాసేసుకోవచ్చు మా. And now the person delivering the goods is called bailor. The person to whom they are bailed is called bailee. And the transaction is called bailment. The property which is bailed is called as, right? For example, X delivers his car for repair to Y. X is the bailor and Y is the bailee, and car is the bailed property. Any doubt up to this part? Any doubts? Follow అవుతున్నారా? And next. రైట్ మా, మీకు కాంట్రాక్ట్స్ అనేటివి ఎప్పుడే కానీ 2 పార్ట్స్గా ఉంటాయమ్మా, ఎక్స్ప్రెస్, ఇంప్లాయిడ్. ఎక్స్ప్రెస్ అంటే మళ్ళీ 2 టైప్స్, ఏంటవి? ఓరల్ ఆర్ రిటర్న్. సో బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ ఓరల్ అయినా ఉండొచ్చు, రిటర్న్ అయినా ఉండొచ్చు, రైట్? సపోజ్ నీ ఫ్రెండ్ వచ్చాడు, అరే బైక్ ఎవరో ఇక్కడికి వెళ్ళొస్తాను అన్నారు, మీరు ఇచ్చారు బైక్. ఆ పర్సన్ ఏంటి, పర్పస్ అయిపోయిన తర్వాత డెలివరీ బ్యాక్ చేస్తాడు. బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అంటే నువ్వు ఆన్సర్ బెయిల్మెంటేనా? మీ ఫ్రెండ్ ఏదో పని మీద వెళ్తున్నాడు, బైక్ అడిగాడు, పని అయిపోయిన తర్వాత ఏదో తిరిగిస్తాను రా అన్నాడు, బెయిల్మెంటేనా? ఆబ్వియస్లీ కన్సిడరేషన్ లేదు కదా ఏమ్మా, రైట్? కన్సిడరేషన్ ఇస్ నాట్ నెసెసరీ. గుడ్ మా. సో దట్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అక్కడేంటి, మాటలో జరిగిపోయింది, ఇస్ ఇట్? ఓరల్. మరి ఎక్స్ప్రెస్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అన్నారనుకోండి, సపోజ్ రిపేర్ తీసుకెళ్ళి ఇచ్చారు సర్వీస్ సెంటర్లో, నీట్గా ఏ రిపేర్ అయింది ఏంటని రాసి ఒక డాక్యుమెంట్, వాటికి సంబంధించిన జాబ్ షీట్ నీకు ఇస్తాడు, అదేంటది? ఎక్స్ప్రెస్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. అంతేనా? కరెక్టే కదమ్మా? రిటర్న్. సో బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ అనేవి ఓరల్గానే ఉండొచ్చు, రిటర్న్గానే ఉండొచ్చు. ఆ రెండిట్లో ఉంటే దాన్ని ఏమంటాం? ఎక్స్ప్రెస్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అంటాం. మరి ఇంప్లాయిడ్ కూడా అన్నారు కదమ్మా, మరి ఇంప్లాయిడ్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇంప్లాయిడ్ అంటే ఏంటి? ఓరల్ లేదు, రిటర్ను లేదు, బట్ సర్క్యూమ్స్టాన్సెస్ ద్వారా, సిచ్యువేషన్స్ ద్వారా ఆటోమేటిక్గా మనకి అక్కడ బెయిల్మెంట్ కాంట్రాక్ట్ ఉంది అని తెలియాలి.
ఏంటది? సపోజ్ నువ్వే ఒక హోటల్లో బ్యారర్గా పనిచేస్తావు అనుకుందాం. డైలీ కస్టమర్ వస్తున్నాడు, ఆ పర్సన్కి నీట్గా సర్వ్ చేస్తున్నావు, నీకు ఆ పర్సన్ వచ్చిన ప్రతిసారి మంచి గిఫ్ట్ ఇస్తున్నాడు, నీకు మంచిగా టిప్ ఇస్తున్నాడు. ఒకసారి ఆ పర్సన్ ఏంటి అంటే తను కోట్ ఏదో తెచ్చుకున్నాడు, అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాడు. రైట్? మర్చిపోయి వెళ్ళిపోయినప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆ పర్సన్కి డెలివరీ బ్యాక్ చేయాలి. దిస్ ఈజ్ ఇంప్లాయిడ్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. సార్ ఎలా సార్? ఆ పర్సన్ బెయిలర్, మీరు బెయిలీ. సార్ ఆ పర్సన్ నాకు ఇవ్వలేదు కదా, బై ఆపరేషన్ ఆఫ్ లా నీకు డెలివరీ చేసినట్టే, బై ఆపరేషన్ ఆఫ్ లా నీకు డెలివరీ చేసినట్టే. అందుకే అది ఇంప్లాయిడ్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవుతుంది. ఇంప్లాయిడ్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్లో ఓరల్గా ఉండదు, రిటర్న్ ఉండదు. బట్ బై ఆపరేషన్ ఆఫ్ లా వీ విల్ కమ్ అక్రాస్ ఎస్ దెర్ ఈస్ ఎ కాంట్రాక్ట్. అలాంటివే కదా ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ అంటే. కరెక్ట్ కదమ్మా? సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంప్లాయిడ్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. అర్థమైందా? నెక్స్ట్. సో బెయిల్మెంట్ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటే మూవబుల్ ప్రాపర్టీ ఉండాలి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ అప్లికబుల్ కావు. నెక్స్ట్. రైట్. బెయిల్మెంట్కి సంబంధించి డెలివరీ 2 టైప్స్ ఉండొచ్చుమా. ఫిజికల్ డెలివరీ ఆర్ కన్స్ట్రక్టివ్ డెలివరీ. ఒక పర్సన్కి మూవబుల్ ప్రాపర్టీ ఇలా ఇచ్చి మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్పామనుకోండి, అది ఫిజికల్ డెలివరీ. బట్ కన్స్ట్రక్టివ్ డెలివరీ ఏంటి అని అంటే ఆ పర్సన్కి మూవబుల్ ప్రాపర్టీ ఇవ్వకుండా బెయిలర్ దగ్గరే ఉంటుంది, బట్ దానికి సంబంధించిన ఎఫెక్టివ్ కంట్రోల్ ఎవరికి వెళ్ళిపోవాలి? బెయిలీకి వెళ్ళిపోవాలి. అలా ఎఫెక్టివ్ కంట్రోల్ బెయిలీకి వెళ్ళింది అనుకోండి, స్టిల్ వీ హ్యావ్ టు సే దట్ దెర్ ఈస్ ఎ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. ఇలాంటప్పుడు బెయిలీ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఏమని? నాకు మూవబుల్ ప్రాపర్టీ ఇవ్వలేదు కదా సార్, హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా సార్ అని. బట్ మూవబుల్ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయకపోయినా అక్కడ ఏం జరిగింది? కంట్రోల్ ఓవర్ ద ప్రాపర్టీ, ఎఫెక్టివ్ కంట్రోల్ డెలివరీ చేశారనుకోండి, దాన్ని ఏమంటామంటే కన్స్ట్రక్టివ్ డెలివరీ అంటాం. ఏమంటాం? కన్స్ట్రక్టివ్ డెలివరీ. వన్ ఆఫ్ ద కేసులో అమ్మ, ఇది చిత్తూరులో జరిగినటువంటి కేసులో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. బెయిల్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అది. ఆ సిచ్యువేషన్లో ఈ వర్డ్స్ యూస్ చేయడం జరిగిందమ్మా, కన్స్ట్రక్టివ్ డెలివరీ అనేటువంటి కాన్సెప్ట్. చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఏం జరిగిందంటే ఒక బ్యాంకర్ లోన్ ఇచ్చాడమ్మా సినిమా థియేటర్ ఓనర్కి. తన దగ్గర ప్రొజెక్టర్ ఉంటే ప్రొజెక్టర్ తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడానికి వచ్చాడు. బ్యాంకర్ ఏమన్నాడు? బలేవాడు అయ్యా, ప్రొజెక్టర్ నాకు తాకట్టు పెడితే నీకు షోస్ ఎలా రన్ అవుతాయి, నాకు డబ్బులు ఎలా ఇస్తావు? మరి ఏం చేద్దాం సార్, డబ్బులు కావాల్సి ఉన్నాయి ఇలా అంటే, బలేవాడు అయ్యా, ప్రొజెక్టర్ నీ దగ్గరే పెట్టుకో, సినిమాలు రన్ చేసుకో, రైట్? నీకు ఎంత కావాలి డబ్బులు? ప్రొజెక్టర్ని తాకట్టు పెట్టుకుని నేను డబ్బులు ఇస్తాను. బట్ కానీ కండిషన్ ఏంటి అంటే ఆ ప్రొజెక్టర్ మీద ఎఫెక్టివ్ కంట్రోల్ నాకు ఇవ్వు, డాక్యుమెంట్లు క్లియర్గా రాసివ్వు. దానికి ఏదైనా రిపేర్స్, మేజర్ రిపేర్స్ ఏమైనా వచ్చినా, సేల్ ఏదైనా చేయాల్సి వచ్చినా నన్ను అడిగే సేల్ చేస్తాను అంటే టోటల్గా దాని మీద ఎఫెక్టివ్ కంట్రోల్ బ్యాంక్కి ఇచ్చేయి అని అన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఫిజికల్ డెలివరీ అయితే జరగలేదు. థియేటర్ ఓనర్ దగ్గరే ప్రొజెక్టర్ ఉంది, బ్యాంకర్ డబ్బులు ఇచ్చారు. 2 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారమ్మా, తర్వాత ఇవ్వలేదు. అండ్ బ్యాంకర్ ఏంటి అంటే బెయిల్మెంట్ కాంట్రాక్ట్ని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేయడం జరిగింది. అలా కేసు ఫైల్ చేస్తే థియేటర్ ఓనర్ ఏమని డిఫెన్స్ చేశారంటే, సార్ ఇట్ ఈస్ నాట్ ఏ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. ఎందుకు? బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే యాజ్ ఎ బెయిలర్ నేను ఏం చేసి ఉండాలి? తనకి మూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి కదా. నేను ఇవ్వలేదు సార్, నా దగ్గరే ఉంది మూవబుల్ ప్రాపర్టీ, నేను ఇవ్వలేదు, ఇది బెయిల్మెంట్ కాంట్రాక్ట్ ఎందుకు అవుతుంది? ఇలా అన్నప్పుడు కోర్టు ఏం చెప్పిందనంటే, బాబు ఇక్కడ డెలివరీ అని అంటే, ట్రాన్స్ఫర్ అంటే ఫిజికల్ డెలివరీ మాత్రమే కాదు, కన్స్ట్రక్టివ్ డెలివరీ కూడా. సో డెలివరీ ఇంక్లూడ్ కన్స్ట్రక్టివ్ డెలివరీ. నువ్వు ఫిజికల్గా ట్రాన్స్ఫర్ చేయకపోయినా వాటిపై ఉన్నటువంటి కంట్రోల్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసావు కదా, ఎస్ ఇట్ ఈస్ ఎ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. సో బెయిల్మెంట్ కాంట్రాక్ట్కి ఎగ్జిక్యూట్ చేయడానికి ఫిజికల్ డెలివరీ అయినా ఉండొచ్చు, కన్స్ట్రక్టివ్ డెలివరీ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ వన్ మా. In bailment, bailor continues to be the owner of the goods as there is no change in ownership. Bailmentలో ఓనర్షిప్ చేంజ్ అవుతుందా? ఫ్రంట్కి నోట్బుక్ ఇచ్చావు, ఓనర్షిప్ చేంజ్ అవుతుందా? షర్ట్ ఇచ్చావు, దట్ ఈస్ క్లాత్ ఇచ్చావు, స్టిచ్చింగ్ పర్పసెస్కి ఓనర్షిప్ చేంజ్ అవుతుందా? నో. సో బెయిల్మెంట్ కాంట్రాక్ట్లో ఓనర్షిప్ చేంజ్ అవ్వదు. పొరపాటున ఓనర్షిప్ చేంజ్ అయితే దాన్ని ఏమంటారు? ఏమ్మా? ఇంకోటి కన్సిడరేషన్ ఉంటే సేల్, కన్సిడరేషన్ లేకపోతే గిఫ్ట్. అంటే అప్పుడు సేల్ గిఫ్ట్ ఏమవ్వవు? బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ కావు.
ఎందుకంటే సేల్లోను గిఫ్ట్లోను మళ్ళీ తిరిగి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఉండదా అమ్మా? అదేంటమ్మా చాలామంది అమ్మాయిలు అలా గొడవపడుతుంటారు కదా, ఈసారి బర్త్డేకి ఏమి ఇస్తే నెక్స్ట్ బర్త్డే తన బర్త్డే కూడా అదే ఇవ్వాలని, ఈసారి బర్త్డేకి నాకేం గిఫ్ట్ ఇవ్వలేదు, నెక్స్ట్ టైం బర్త్డేకి అసలు నేను కూడా ఇవ్వను ఎందుకంటే ఆ రోజు ఇవ్వలేదు కాబట్టి. ఈజ్ ఇట్? అలాంటప్పుడు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ బెయిల్మెంట్ కాంట్రాక్టే కదా. ఓకే, సేమ్ గిఫ్ట్ ఎవరన్నా రైట్ మా, ఇప్పుడు వ్యాలిడ్ పాయింట్. సో సేమ్ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. అదర్వైజ్ దెర్ మే బీ ఏ ఛాన్స్ ఇట్ విల్ బికమ్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. రైట్. సో నో చేంజ్ ఇన్ ఓనర్షిప్. బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేంజ్ అవ్వకూడదు. ఒకవేళ ఓనర్షిప్ చేంజ్ అవుతున్నా ట్రాన్స్ఫర్ అవుతున్నా మనం ఏం చెప్పాలి? సేల్, ఎక్స్చేంజ్, బార్టర్, గిఫ్ట్ అని చెప్పాలి, అంతేకాని అది బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదు. నెక్స్ట్, so Bailey will be under an obligation that whatever the property has been delivered to the Bailey, the same property has to be delivered back to the bailor. బెయిలీకి ఏదైతే మూవబుల్ ప్రాపర్టీ వచ్చిందో దాన్నే బెయిలార్కి యాస్టీస్గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ వాటిని మోడిఫై చేయాల్సి ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మోడిఫై చేసి వెనక్కి పంపించాలి, అంతేకాని వేరే ప్రాపర్టీని పంపిస్తే అది బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదు. నెక్స్ట్, జనరల్ ఇష్యూస్ అంటే ఏంటమ్మా? అంటే ఏంటి? ద రెసిపియంట్ మస్ట్ నోయింగ్లీ యాక్సెప్ట్ ద ప్రాపర్టీ. బెయిలార్ రైట్. నేను ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, మీకు ఇంకా బాగా మంచిగా ఫ్లాష్ అవుతుంది చూడండి. సపోజ్ నేనే బైక్ తీసుకొని వెళ్తూ ఉన్నానమ్మా, ఏదో పని మీద వెళ్తున్నాను, ఉన్నటువంటి పంచర్ అయింది. సో వర్క్ మీద వెళ్ళలేకపోతున్నాను, రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి వెళ్దామంటే భయం. టక్కన గుర్తొచ్చింది పక్కనే మీ ఇల్లు ఉంది కదా అని చెప్పని మీ ఇంటికి వచ్చి అక్కడ బైక్ పార్క్ చేశాను. కాలింగ్ బిల్ కొడుతున్నాను అమ్మా, మీరు రావట్లేదు. ఐ థింక్ సో లోపల ఉన్నారో లేదో పడున్నారో లేదో నాకు తెలియదు, ఎంతసేపు అయినా రావట్లేదు. నేనేం చేశాను, సర్లే మన వాళ్ళ హౌసే కదా అని చెప్పని బైక్ అక్కడ పార్క్ చేసి కీస్ కావాలంటే లోపల వేసి ఇంకేదో వేసి వెళ్ళిపోయాను. ఇస్ రైట్. తర్వాత వచ్చి చూస్తే బైక్ కనబడలేదు. ఇప్పుడు నేనేమంటున్నాను, బెయిల్మెంట్ కాంట్రాక్ట్ బేస్ చేసుకుని మీ పైన కేసు ఫైల్ చేస్తాను అంటున్నాను. కుదురుతుందా? రీజన్, ఇట్ ఈస్ నాట్ ఏ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే బెయిలార్ బెయిలీకి మూవబుల్ ప్రాపర్టీని డెలివరీ చేయాలి, అండ్ బెయిలీ కూడా తను తీసుకున్నట్టు తెలియాలి కదా. బెయిలీ మీకు తెలిసి సార్ నేను చూసుకుంటాను పెట్టేసి వెళ్ళండి అని మీకు తెలిసి మీరు బైక్ తీసుకొని తర్వాత కనపడకపోతే నేను మీ పైన కేసు ఫైల్ చేయొచ్చు బెయిల్మెంట్ కాంట్రాక్ట్ని బేస్ చేసుకొని, అంతేగాని అసలు బైక్ పెట్టినట్టే మీకు తెలియదు కదా. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ ద రెసిపియంట్ మస్ట్ నోయింగ్లీ యాక్సెప్ట్ ద ప్రాపర్టీ. సెకండ్, రైట్, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కంట్రోల్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతేగాని ఓనర్షిప్ కాదు. బైక్ రిపేర్కి ఇచ్చావు, బైక్ ఇస్తావు, దాని మీద కంట్రోల్ కీసు ఇస్తావు, అంతేగాని ఓనర్షిప్ ఇస్తావా? నో. నెక్స్ట్, హియర్ మా పొసెషన్ మీన్స్ కంట్రోల్. నెక్స్ట్, so even the property vested in the hands of the bailor given unconditional access to the bailee. In such a situation we have to presume that there is a delivery that is called constructive delivery. So such constructive delivery also will lead for valid bailment contract. Next, good ma, money deposit in banks bailment contract అవుతుందా? డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేశారమ్మా, మళ్ళీ మీకు కావాల్సినప్పుడు మీరు తీసుకుంటారా లేదా? అప్పటి వరకు బ్యాంకర్ జాగ్రత్త చూసుకుంటాడా లేదా మీ డబ్బుల్ని? మరి బెయిల్మెంట్ కాంట్రాక్ట్ అవుతుందా కాదా?
మూమెంట్ ఉంది కదమ్మా, డబ్బులు ఇచ్చావు డబ్బులు ఇస్తారు. ఏమ్మా మనీ ఇస్తావు, మనీగా తిరిగి ఇస్తాడు. ఏమ్మా మనీ గుడ్ కాదా? సేమ్ గుడ్ కాదా? మోబుల్ గుడ్ కాదా? రైట్, సేమ్. ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయమ్మా, మీరు చెప్పిన 2 ఆన్సర్స్ రైట్. ఫస్ట్, మనీ అనేది గుడ్ కాదు. పేపర్ కరెన్సీ యాక్ట్ అనేది సపరేట్గా ఉందిమా. ఏంటి సార్ మీకు ఏ వర్డ్ గుర్తొస్తే దానికి సంబంధించిన యాక్ట్ ఒకటి ఉంటుందా? ఇండియాలో ఉన్నాయమ్మా. నేను కొత్తగా క్రియేట్ చేసి చెప్పట్లేదుమా. రైట్, కరెన్సీ యాక్ట్ అనేది మనకి ఇండియాలో సపరేట్గా ఉంది. ఆ యాక్ట్ని బేస్ చేసుకొని కరెన్సీ అనేది గుడ్ కాదు, కాబట్టి మనం బెయిల్మెంట్ గురించి డిస్కస్ చేయడం అవసరం లేదు. ఒక రీజన్. రెండో రీజన్, లాజికల్ రీజన్ ఇంకోటి ఏంటి అని అంటే, మనం ఏవైతే గూడ్ ఇస్తామో అదే గూడ్ తిరిగి రావాలి, అంతే కదమ్మా. మైట్ బీ మనం నోట్స్ ఇవ్వచ్చు, తను కాయిన్స్ ఇవ్వచ్చు, మనం కాయిన్స్ ఇవ్వచ్చు, తను నోట్స్ ఇవ్వచ్చు. సేమ్ కరెన్సీ వెనక్కి తీసుకోం కదమ్మా. మైట్ బీ దీస్ ఆర్ ద 2 రీజన్స్. డిపాజిట్ ఆఫ్ మనీ ఇన్ టు ద బ్యాంక్ ఈజ్ నాట్ ఏ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. అది ఇంకోటి అడుగుతాను, ఆన్సర్ చేయండి. మీకు లాకర్ సిస్టమ్ ఐడియా ఉందా? బ్యాంకులో మన దగ్గర ఇప్పుడు నగలు ఏమన్నా ఉన్నాయి, వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి, మీరు ఏం చేయొచ్చు, ఇంట్లో పెట్టుకుంటే భయం అన్నప్పుడు బ్యాంక్ లాకర్లో మీరు సేఫ్గా పెట్టుకోవచ్చా లేదా? బ్యాంక్ లాకర్లో మీరు సేఫ్గా ఉంచుకోవచ్చు, మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చా లేదా? కరెక్టే కదమ్మా. మీకు నచ్చినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ, సపోజ్ ఏదైనా ఇల్లీగల్గానో లేదు సమ్మదర్వేనో కొని ఉన్నారు, బయట ఇంట్లో ఉన్నారనుకోండి, ఏదైనా ఎవరికైనా తెలిసిందనుకోండి ప్రాబ్లం, అలాంటప్పుడు నువ్వు ఏం చేయొచ్చు, ఆ లాకర్లో దాచిపెట్టుకోవచ్చు కదా. బ్యాంక్ లాకర్లో జ్యువెలరీ ఉన్నాయి, రైట్, ప్రీషియస్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంట్లో ఉంటే ఎవరైనా తీసుకెళ్తారు, లాకర్లో దాచిపెట్టుకోవచ్చు. ఇస్ క్లియర్? మరి నువ్వు బెయిలార్, బ్యాంకర్ బెయిలీ, అండ్ ఏవైతే దాచిపెట్టుకున్నావు అవి బెయిల్ ప్రాపర్టీ, నీకు కావాలన్నప్పుడు తీసుకోవచ్చు కదమ్మా. యాక్సెస్ ఉందా లేదా? మరి బెయిల్మెంట్ కాంట్రాక్టా కాదా? బెయిల్మెంట్ కాంట్రాక్ట్ కాదా? ఏమ్మా ఎందుకు లేదు? కంట్రోల్ ఇవ్వలేదా? ఎందుకు లేదు? ఎత్తుకొని రైట్. ఎందుకు ఇవ్వలేదంటే రండి సార్, మా జ్యువెలరీ ఎక్కడ ఇచ్చా అనుకోండి, మేనేజర్ గారికి వారానికి కావాల్సిన నగలు దొరుకుతాయి, అంతేనా? సరే, నథింగ్ బట్ మన ప్రాపర్టీని యాక్సెస్ చేయకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం, కీస్ మనమే తెచ్చేసుకుంటాం. లాకర్ మందే, బ్యాంకర్ కీస్ ఇవ్వం కదా, బ్యాంకర్కి కంట్రోల్ ఇవ్వట్లేదు. హెన్స్ ఇట్ ఇస్ నాట్ ఏ bailment contract. Good ma. And the recipient must knowingly accept the property as we discussed. Right, different forms of bailment. ఈ ఎగ్జాంపుల్స్ అని ఇప్పుడు చెప్పాను మీకు. రైట్, ఈ నోట్ పాయింట్ మా బ్రేక్ తీసుకునండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇప్పటివరకు డిస్కస్ చేసింది ఏంటి అంటే, బెయిల్మెంట్ డెఫినేషన్, పార్టీస్ అండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. క్యారీ అన్ మా.